కడప జిల్లా పులివెందులలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, పుత్తా చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, బీటెక్ రవిలు కలిసి ఆవిష్కరించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మత్సలేని రాజకీయ నాయకుడని, మహనీయుడని మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాన రోడ్డు నిర్మించడానికి కృషి చేసిన వ్యక్తి అన్నారు. దేశంలోనే జాతీయ రహదారుల ఏర్పాటుకు పునాదిని వేసిన వ్యక్తి అని, ప్రతి గ్రామాన చదువుకోవడానికి సంకల్పంతో సర్వశిక్ష అభియాన్ ప్రవేశపెట్టి రాత్రిపూట బడులు నిర్వహించారన్నారు. పరిపాలన సమయంలో తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి నేటికి నరేంద్ర మోదీ నాయకత్వం అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆయన వాజ్పేయి గారి యొక్క విగ్రహం పెట్టడానికి ఆయన గొప్ప అర్హత ఉన్న వ్యక్తే కాదా అనే విషయాన్ని మీరు చేతులెత్తి కానీ చప్పట్లు కానీ కొట్టి చెప్పాల్సిన ఆయన వ్యవస్థాపకుడు భారతీయ జనతా పార్టీకి. ఆ విషయం తెలిసింటే చెప్పండి, అవునా కాదా అని. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తుందా లేదనే విషయం చెప్పండి. ఇది పరిగెత్తించే ప్రభుత్వమా కాదా? దానికి స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు? మాధవ్ గారు. కాబట్టి మాధవ్ గారికి ఒకసారి గట్టిగా హృదయపూర్వకంగా సపోర్ట్ కొట్టాలి. అనేక రకాలైన చాలా విషయాలు చెప్పారు. సమయాభావం. వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే కనెక్టివిటీ రెవల్యూషన్కి ఆయన దారి తీశారు. అది రూరల్ రోడ్ కనెక్టివిటీ, హైవేల కనెక్టివిటీ, పోర్ట్ల కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, టెలిఫోన్ కనెక్టివిటీ. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కడ కూడా గ్రామాలకు రహదారి ఉండేది కాదు. ఆనాడు గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన తీసుకొచ్చి అనేక గ్రామాలకి వాళ్ళ రహదారి సౌకర్యం కల్పిస్తే ఇప్పటికీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 8 లక్షల కిలోమీటర్ల ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా రహదారుల నిర్మాణం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో గ్రామీణ స్వరోజ్గార్ పథకం తీసుకొచ్చి పనికి ఆహార పథకం కింద పథకాన్ని చేపడితే అది ఇవాళ ఎన్ఆర్జీజీఎస్ కింద, ఇవాళ వీబీజీ రామ్చంద్ కింద వచ్చి సగటున ప్రతి సంవత్సరం 1,25,000 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం కానీ లేదా సంపద సృష్టి కోసం కానీ ఖర్చు పెట్టడం జరుగుతుంది.